నిఖిల్ నైజం మారిందా? ఆట తీరు మారి ట్రాక్ కూడా మారింది. గేమ్ ఆడడానికి వచ్చారా లేక రిలేషన్స్ పెట్టుకోవడానికి వచ్చారా? మణికంఠ అయితే మాత్రం టాప్ లెవెల్ గేమ్ ప్లే. మణికంఠ ఆట ఇంప్రూవ్ అయింది. మిగతా కంటెస్టెంట్స్ బ్లేమ్స్ అన్నీ కూడా తారుమారైపోయినాయి. ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో ఈ రివ్యూలో చూసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈ రోజు ఎపిసోడ్ పార్ట్ బి రివ్యూతో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఈ రివ్యూలో నేను ఇద్దరి గురించి అయితే మాత్రం మాట్లాడాలనుకుంటున్నాను. అది కెరటం క్లాన్, నిఖిల్ అండ్ మణికంఠ. మణికంఠ చాలా ఫోకస్డ్గా గేమే ఆడాలి, గేమ్లోనే ఉండాలి అన్నట్టుగా ఉన్నాడు. నిఖిల్ ట్రాక్ మరి గందరగోళంగా అయిపోయింది ఆయన ఆట తీరైతే మాత్రం. బిగ్ బాస్ చెప్పాడు, మీ రేషన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అంటేనే దాని అర్థం వేరే వాళ్ళు వచ్చి ఎవరన్నా దొంగిలించవచ్చు అన్నది చిన్న మాట అయితే మాత్రం అందులో దాగుంది. మరి అప్పుడు దొంగిలించకూడదు అని ఎక్కడన్నా రాసి పెట్టుందా? వీళ్ళకైతే ఈ ఫుడ్డే తినండి అన్నారు కానీ దొంగిలించొద్దు అని అయితే చెప్పలేదు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంకో మాట కూడా అన్నారు, మీకు పంపించిన ఆహార పదార్థాలు వండుకోకుండా తినండి, అంటే బాయిల్ చేసి తినండి అన్నారు బిగ్ బాస్. మరి అయితే అప్పుడు ఫ్రూట్స్ అయినా జ్యూసెస్ అయినా ఏవైనా కూడా వేరే క్లాన్ నుంచి అయితే మాత్రం వాళ్ళు దొంగిలించవచ్చు. ఇందులో మణికంఠ అంటున్నాడు, నాకు సపోర్ట్ చేయి, నేను చేస్తాను దొంగతనం అని. అంటే నిఖిల్, నేను దొంగతనం చేయను, అది నా ఆట తీరు కాదు, నేను చెయ్యను అని ఒకటేలాగున్నాడు అతనంతా. నిఖిల్ ఆట అయితే మాత్రం వర్స్ట్గా తయారైంది. మణికంఠ ఆట అయితే మాత్రం టాప్ లెవెల్లో ఉందనే చెప్పాలి. మణికంఠ ఆట చాలా బాగుంది, ఇంప్రూవ్ కూడా అయింది. ఇక్కడ మణికంఠని అందరూ అప్రిషియేట్ చేస్తుంటే ఇన్ని బ్లేమ్స్ చేసిన శేఖర్ భాష నోరు మాత్రం తెరవలేకపోయాడు. ఈవెన్ సీత అండ్ మణికంఠ గేమ్ ఆడి బయటకు వచ్చిన వెంటనే శేఖర్ భాష సీతను అప్రిషియేట్ చేశారు కానీ మణికంఠని అప్రిషియేట్ చేయలేదు. ఎస్, నా రివ్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది. నేనైతే మాత్రం ఇద్దరి గురించి కరెక్ట్గా చెప్పాను. అది పోన్ ఎపిసోడ్లో మాత్రం నిజమనే అనిపించింది. శేఖర్ భాష బయాస్డ్గా ఉంటున్నారని, ఇంకొకటి నిఖిల్ అయితే మాత్రం నైజం మారిందని, తను కూడా బయాస్డ్గానే ఉంటున్నారని. తన డిస్సాటిస్ఫాక్షన్ అంతా కూడా సోనియా తన క్లాన్లో లేదనే తప్ప ఉన్న వాళ్ళని ఉపయోగించుకుని ఉన్న వాళ్ళ సపోర్ట్తో ముందుకెళ్ళి క్లాన్ని పెంచుకుందామన్న థాట్ అయితే అసలు నిఖిల్కి లేదు. ఎక్కడో ఉంది బుర్ర, ఏదో ఆడుతున్నాడు గేమ్ అనే నాకు అనిపించింది. అసలు ఇవాళ ఎపిసోడ్ అంతా శేఖర్ భాష నిద్రపోతున్నట్టే ఉన్నాడు, ఒక్క గేమ్ ఆడలేదు. అసలు సంచాలకులు అయితే ఏదో మిడత తిరిగినట్టు తిరిగేసాడు తప్ప మిగిలిన గేమ్ అంతా నిద్రపోతున్నాడు. ఆయన గేమే ఆడలేదు అసలు. ఈవెన్ అతను బయాస్డ్గా ఉన్నాడు. గేమ్ ఆడినప్పుడు మణికంఠని అప్రిషియేట్ చెయ్యాలి. నువ్వు ఒక బ్లేమ్ వేసినప్పుడు ఆ బ్లేమ్ని దాటి తను బయటకు వచ్చి తన జోన్ నుంచి మారి బయటకు వచ్చి ఆడుతున్నప్పుడు టీమ్మేట్స్ సపోర్ట్ అయితే ఉండాలి. ఖచ్చితంగా తనని నమ్మి తీసుకున్న నిఖిల్ తన క్లాన్లోనే ఉంటున్న మణికంఠని సపోర్ట్ చెయ్యాలి. నేను చేయను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అని పైపెచ్చి అంటున్నాడు. ఇవాళ నువ్వు చెయ్యి, రేపు నేను చేస్తా అంటే చూసి ఆడియన్స్ ఏమనుకుంటారు, అది ఏం ఇంపాక్ట్ పడుద్ది, రేపు ఏదన్నా వస్తా ఫస్ట్ మణికంఠ చేశాడు తర్వాత నేను చేశానని తప్పించుకోవడానిక? నిఖిల్ మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఎలా అయిందంటే మీది ఏదో ఒక ట్రాక్ పెట్టుకొని వెళ్ళిపోతే బిగ్ బాస్లో కొన్ని రోజులు గడిపేయచ్చని మీరు అనుకుంటున్నారేమో. అలా అయితే అవ్వదండి. మీ గేమ్ ఈ సీరియల్స్ బ్యాచ్ ఏదైతే ఉందో, యష్మి గారు, ప్రేరణ గారు, నిఖిల్ గారు, ఆ సీరియల్ ఫ్యాన్ బేస్తో మేము నెట్టుకొచ్చేస్తాం, మమ్మల్ని చూసి ప్రేక్షకులు ఓటు వేసేస్తారంటే సీరియల్స్ చూసే జోన్ కొంతవరకే ఉంటుంది. కానీ గేమ్ని గేమ్లా చూసే ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ బిగ్ బాస్ హౌస్లో మాత్రం నిఖిల్, ప్రేరణ, యష్మి గారి గేమ్ వర్స్ట్గా ఉందనే చెప్పాలి. ఎక్కడికక్కడ వేరే వాళ్ళని రెచ్చగొట్టడం. నిఖిల్ అయితే నిద్రపోతానే ఉన్నాడు. ఆయన గేమ్ మారడు, ఆయన తీరు మారదు. ఏమన్నా అంటే సోనియా ఏడిస్తే ఈయన వెళ్ళిపోతాడు ఓదార్చడానికి. ఏం చేస్తున్నావు? ఓదార్పు యాత్ర చేయడానికి వచ్చావా నువ్వు బిగ్ బాస్ హౌస్కి? కాదు కదా, గేమ్ ఆడవయ్యా సామె నువ్వు. నిఖిల్ ఆట తీరు అయితే మారిపోయింది. నిఖిల్ ఆట అయితే బాగాలేదు. మణికంఠ గేమ్ అయితే ఇంప్రూవ్ అయిపోయింది. తన పట్టు వదలకుండా నేను ఆడాలంటే ఆడాలి అదే తీరులో ఉన్నాడు. ఎమోషన్స్ని పక్కన పెట్టాడు. ఏదైతే ఎమోషన్స్ని మణికంఠ క్యారీ చేస్తున్నాడు అని చెప్పి నామినేట్ చేసిన ఇంటి సభ్యులే ఇప్పుడు అదే ఎమోషన్స్లోకి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ టాస్క్ అమ్మా అది. ఫుడ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది బిగ్ బాస్ విషయం. అండ్ ఈవెన్ టాస్క్ గెలిస్తే వాళ్ళకి ఫుడ్ వస్తుంది అన్నారు.
అన్నారు, టాస్క్ గెలవలేదు మణికంఠ వాళ్ళ టీం, నిఖిల్ వాళ్ళ టీం, అందుకని వాళ్ళకి ఫుడ్ రాలేదు. దానికోసం సోనియా గారు మొసలి కన్నీళ్ళు, నిజంగా ఏడుస్తున్నట్టు లేదు, ఏదో ఏడవాలి నిఖిల్ వచ్చిన లోదార్చాలి అన్నట్టే ఉంది ఆవిడ తీరంతా, తప్పితే నిజంగా హార్ట్ఫుల్గా ఏడుస్తున్నట్టయితే ఆవిడ లేదు. అండ్ ఈవెన్ కొన్ని స్టేట్మెంట్స్ వేరే కంటెస్టెంట్స్ మీద పాస్ చేస్తున్నారు సోనియా గారు. ఆ నోరుని కొంచెం అదుపులో పెట్టుకోండి. ఇంత నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయడం కరెక్ట్ కాదు. బయటికి రండి, మీ ఎపిసోడ్స్ చూసుకోండి, అప్పుడు మీరు కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడు మాత్రం నోరు తెరుచుకొని ఏదంటే అది మాత్రం మాట్లాడేకండి. ఇవాళ ఈ రివ్యూలో నేనైతే మాత్రం మణికంఠ టాప్ అనే చెప్పాలి. గేమ్స్ పరంగా, యాటిట్యూడ్ పరంగా అండ్ కామెడీ టైమింగ్ పరంగా కూడా. నిఖిల్ పడుకుండిపోయాడనే చెప్పాలి. గేమ్లో ఒక్క గేమ్ ఆడలేదు, అసలు యాక్టివ్గా ఉండట్లేదు, చాలా డల్ అయిపోయాడు. నిఖిల్ నైజం మార్చాడు, మణికంఠ మాత్రం గేమ్లో ఆకాశాన్ని అంటాడు. అండ్ తన బిహేవియర్ మారింది, చాలా బాగా అయితే తన గేమ్ ప్లే ఉందనే మాత్రం నేను చెప్పాలి. యష్మికనో రష్మికనో ఏదో గందరగోళం, కానీ అమ్మ తల్లి నువ్వు కళ్ళు పెట్టి చూడు, ఒక పొజిషన్లో నిన్ను నిలబెట్టారు సంచాలకులుగా అంటే మాత్రం అందరికీ న్యాయం చెయ్యి. నీకెవరిష్టమో వాళ్ళకి న్యాయం చేయడం కాదు, ఓకేనా? నీ బయాస్డ్ డెసిషన్, నీ చెత్త డెసిషన్ వల్ల ఈరోజు ప్రేరణ సేవ్ అవ్వచ్చు ఓట్స్ పడి. కానీ ఒక మంచి కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే మాత్రం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ వారం. ఎందుకంటున్నానంటే అదే ప్రేరణ ఈ వీక్ కానీ నామినేషన్స్లో కానీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేసేది. ఆవిడ చేసిన పనులకి, ఆవిడ వేరే వాళ్ళని రెచ్చగొట్టే తీరుకి. యష్మి చేసిన ఒక చెత్త డెసిషన్ వల్ల ఈరోజు ప్రేరణ సేవ్ అయిపోయింది. మిగతా కంటెస్టెంట్ అయితే మాత్రం బలైపోతున్నారు. అండ్ ఈ వీక్ మణికంఠ సేవ్ అవ్వాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గేమ్ ఆడాలి అన్న తపన ఆయనలో ఉంది, గేమ్ ఆడాలి, గేమ్ కోసమే వచ్చానన్న తపన ఆయనలో ఉంది. ఈ తపన పెట్టుకొని ఏదో 1 వీక్ డ్యాన్స్ లేసిన మిగతా కంటెస్టెంట్స్ ఇప్పుడైతే మాత్రం స్టెప్పులు రావట్లే ఎవరికి వేయటానికి. అందరూ కూడా ముందు మణికంఠ మీద వేసిన బ్లేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నట్టుగా ఉన్నాయి. రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా గేమ్ అంత బాగా ఆడలేదు. నిన్న ఎపిసోడ్లో అయితే మాత్రం నాకు కనిపించారు, నేను చూసినంత మటుకు నాకు అనిపించింది ఏంటంటే సీత గారు, మణికంఠ గారు వాళ్ళిద్దరే మంచి గేమ్ ఆడారు. లెమన్ మేజ్లో అభయ్ గారు ఇంకా పృథ్వీ గారే ఆడారు. మిగతా అందరూ కూడా కామ్గా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే దొంగతనాలు. మీకు ఇచ్చారు కదా ఫుడ్, సరిపోదా? ఎంత తింటారు యష్మి గారు? పొట్ట పగిలేలా తింటారా? ఉన్న ఫుడ్ని మీకు ఇచ్చిందే మీరు తినండి. అక్కడ ఫుడ్ లేక ఆల్రెడీ ఏడుస్తుంటే ఉన్న ఫుడ్ని నైనిక గారి టీం నుంచి లాక్కోవాలనుకుంటున్నారు. అసలు ఏమైనా బుద్ధి ఉందా అండి మీకు? అసలు నాకైతే మాత్రం యష్మిక గారి తీరు అసలు ఫస్ట్ నుంచి నచ్చట్లేదు. అండ్ యష్మిక గారు ఒరిజినాలిటీ అయితే మాత్రం చూపిస్తున్నారు. ఉన్న దాంతో సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి. లేని దానికోసం ఆశపడితే మాత్రం కింద పడిపోవడం ఖాయం. బిగ్ బాస్ హౌస్లోనే కాదు లైఫ్లో కూడా ఉన్న దాంతో తృప్తి పడాలని అయితే మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. నీకు లేకపోతే దొంగతనం చేయటం ఒక అర్థం, కానీ ఉండి కూడా దొంగతనం చేయటం, మళ్ళీ ఏం తెలియనట్టు ఎరగడం ఎందుకమ్మా అది? ఇక్కడ వీళ్ళు దొంగతనం చేసింది అయితే మాత్రం ఓకే, ఆడియన్స్ ఏమనుకుంటారో కానీ లేక దొంగతనం చేయడం ఒక అర్థం, కానీ ఉండి కూడా తృప్తి చెందక దొంగతనం చేయడంలో ఉంది. వాళ్ళని టార్గెట్ చేసి ఏడిపించడం లాగే ఉంది నాకు యష్మి గారు చేసిన దొంగతనాలు ఏదైతే ఉన్నాయో. నువ్వు టైం ఇచ్చినప్పుడు మీరు తీసుకోక వాళ్ళు కరెక్ట్గా బడ్జెట్ కానీ రేషన్ కానీ తెచ్చుకుని ఉంటే మళ్ళీ దానిలో కూడా తీసేసుకోవడం ఏంటి? రేపు మీరు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. సో గేమ్ని నడవనివ్వండి. లాస్ట్ కూడా పృథ్వీ గారు వెళ్ళి బ్రిక్స్ని దోశారు, మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ బ్రిక్ తోసారు. స్ట్రాటజీ అంటే ఎలా ఉండాలంటే పక్కవాడికి కూడా డౌట్ రాకూడదని నా పాత వీడియోలో చెప్పారు. అలా ఉండాలి, కానీ స్ట్రాటజీ తీసుకెళ్ళి ఈ చిన్నపిల్లల ఆటల్లానే ఉంటున్నాయి. నువ్వు దొంగతనం చేస్తే రేపు వచ్చి వేరే వాళ్ళు దొంగతనం చేస్తారు. దొంగతనం చెయ్యొద్దు అని బిగ్ బాస్ చెప్పలేదు. ఇక్కడ నా వరకు ఎవరు దొంగతనం చెయ్యాలంటే మాత్రం నేను మణికంఠ గారు, నిఖిల్ గారు కానీ దొంగతనం చేసి కానీ ఫుడ్ని గ్రాప్ చేసుకుని ఉండుంటే మాత్రం చాలా బాగుండేది. బిగ్ బాస్ ఏం చెప్పారు? బాయిల్ చేసుకొని తినమన్నారు. ఎస్, వాళ్ళ దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయి, బాయిల్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఉన్నాయి, లేక జ్యూసెస్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఇవైతే మాత్రం ఏదైతే యష్మి ప్లాన్ నిన్న చేసిన దొంగతనాలు అయితే నాకు నచ్చలేదు. పైగా బ్రేక్ఫాస్ట్ వండి పెట్టారు, తినేద్దామా అంట ఈవిడ.
ఏం వండుకోలేరా? అంతమంది ఉన్నారు, అప్పుడు కూడా పడుకోవాల్సిందేనా నిద్రపోయి? లేదా పక్కన వాళ్ళ గురించి పిచ్చాపాటి మాట్లాడుకోవాల్సిందేనా? ఏం లేచి కాళ్ళు చేతులు ఊపుకుంటూ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకోలేరా మీరు? అక్కడ కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారు, మనం తినేద్దామా? ఇక్కడైతే మాత్రం వీళ్ళ క్లాన్, నైనిక వాళ్ళ క్లాన్లో కొంచెం అజాగ్రత్త అయితే కనిపించింది. ఇప్పుడు ఒక మన రేషన్ అక్కడ ఉన్నప్పుడు ఒక్కళ్ళైనా అట్లీస్ట్ కిచెన్ ఏరియా దగ్గర ఉండాలి, వాళ్ళ రూమ్లో ఉండాలి. వాళ్ళు కూడా ఎవరు కూడా కిచెన్ ఏరియాలో వీళ్ళు దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళైతే లేరు. ఇక్కడ కూడా అజాగ్రత్త నైనిక వాళ్ళ క్లాన్లో అయితే మాత్రం ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు అటెంటివ్గా ఉంటూ వేయాల్సినవి వేయకూడనివి స్టెప్స్ వేసుకుంటూ పోతున్నారు. ఆడియన్స్ మీకేమనిపించింది నిన్నటి ఎపిసోడ్? నాకైతే మాత్రం యష్మి గారి జడ్జ్మెంట్ తప్పంట, నిఖిల్ గారి ఆట తీరు మారిపోయిందంట, అంటే ఆట చెత్తలా ఉందని నేనైతే నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ స్క్రిప్టెడా లేక జెన్యున్గా జరుగుతుందా? మీరేమనుకుంటున్నారో మీ కమెంట్స్లో అయితే మాత్రం తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బిగ్ బాస్ అన్ఫిల్టర్డ్ అండ్ అన్బయాస్డ్ రివ్యూస్ కోసం.